హాయ్ అండి. ఇప్పుడు నేను మీకొక కథ చెప్తాను. ఆ కథ పేరేంటో తెలుసా? ఓ బుజ్జి కుందేలు తెలివి. ఓకేనా? సుందరవనంలో ఓ బుజ్జి కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్ళింది. అక్కడో తాబేలు చిట్టి చిట్టి కప్పలను వీపుపైన ఎక్కించుకొని ఆ నదిలో అటూ ఇటూ తిప్పడం గమనించింది. వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది. వెంటనే తాబేలుని పిలిచి నన్ను కూడా తిప్పమని అడిగింది. అప్పుడు తాబేలు, కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువు మోయగలను. నిన్ను తిప్పడం నా వల్ల కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు. ఈ నీళ్లల్లోనే ఉండే ముసలిని అడుగు, అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అంది. ఆ మాటలను అక్కడే ఉన్న ముసలి విన్నది. ఆ బుజ్జి కుందేలును ఎలాగైనా నీళ్లల్లో ముంచేసి గుటుక్కుమనిపించాలని అనుకుంది. నీళ్లల్లోంచి తల బయటికి పెట్టి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకొని తిప్పుతానురా అంటూ కుందేలును పిలిచింది. క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతుతో మొసలిపైకి చేరిందా కుందేలు. కొద్దిసేపు నదిలో అటూ ఇటూ తిప్పిన ముసలి తర్వాత ఓ సుడిగుండం వైపు వెళ్ళసాగింది. కుందేలు అది గమనించలేదు. ఇంతలో ఒక పెద్ద చేపకు ముసలి కుట్ర అర్థమై కుందేలును హెచ్చరించింది. అప్పుడు ముప్పును పసిగట్టిన కుందేలు, ఓ ముసలిమామ, నువ్వు నన్ను బల్లి తిప్పుతున్నావు. నీళ్లల్లో వేగంగా ముందుకు వెళ్లడంలో ఎవరైనా నీ తర్వాతే, వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది. నాకు రానిదంటూ ఏదీ లేదు, ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగిందా ముసలి. అయ్యో, ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు. ఆ ముసలి పట్టుదల ఎక్కువై, చూడు ఇంకా ఎంత వేగం పెంచుతానో అంటూ మరింత వేగంగా ఒడ్డును చేరింది. వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి, ముసలిమామ, నేను నీ దుర్బుద్ధిని గ్రహించాను. ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది. అప్పటికి కాని తన తప్పేంటో ముసలికి అర్థం కాలేదు. అయ్యో, నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టాను